భాస్కం కట్టుకుంటే నేను మురారి సినిమాలో మహేష్ బాబు గారిలో లేను. ఏరా నవ్వుతున్నావు? పరారీలో ఉండాల్సిన మురారి గురించి మాట్లాడితే డౌట్ వచ్చింది. హలో ఇలా అంటారు గానీ నేను అలా చేతికి మల్లెపూలు కట్టుకుని రోడ్డు మీద స్టైల్ గా నడుస్తుంటే ప్రతి అమ్మాయి మా వీధిలోకి రా మా వీధిలోకి రా అంటుంది. మరి అన్ని ఎక్కువ కట్టుకుని ఉంటావు, వాళ్ళేమో మల్లెపూలు అమ్మేవాళ్ళు అనుకుని ఉంటారు. ఏ అసలు ఇలాంటి మంచోడి మీద పంచులేని ఎలా అనిపిస్తుంది మీకు? నిన్నటికి నిన్న మా ఎదురింటి సుబ్బారావు గారు వెంకటలక్ష్మి గారు ఇద్దరు గొడవ పడతా ఉంటే నేను వెళ్ళి ఇలా ఒక మాట చెప్పాను, వెంటనే అయిపోయారు వాళ్ళు. ఏం చెప్పావు? ఇంకెప్పుడు మీ ఇంటికి రానని చెప్పాడు. అరే తమ్ముడు, ఎప్పుడు నా గురించి ఇలా మాట్లాడదాం, ఒక రెండు మంచి మాటలు చెప్పరా నా గురించి. అన్న ఎప్పుడు నాతో ఒక మాట అంటూ ఉంటాడు, ఏంటని? ఎవరో రాకుండా చూసుకోరా తమ్ముడు అని. ఇంకా చెప్పాలంటే యూట్యూబ్ లో ఒక వీడియో ఆగుతూ వస్తుందంటే అది బఫర్ అవుతున్నట్టు, అదే యూట్యూబ్ లో ఒక అమ్మాయి బాధపడుతుందంటే ఆ అమ్మాయి అన్న వల్ల సఫర్ అవుతున్నట్టు. ఇంకా ఆడియన్స్ సఫర్ అవుతున్నారంటే ఒక ఇద్దరు ఉంటారు, వాళ్ళు కూడా రావాలి. ప్రదీప్, మేము ఇవాళ నుంచి ఢీ మానేస్తున్నాం, మేనేజర్ కి చెప్పు. ప్రదీప్, నేను నీతో మాట్లాడుతూ నువ్వేంటి ఫోన్ లో మాట్లాడుతున్నావు? చేసింది ఆయనే. ఇవాళ నుంచి మిమ్మల్ని రావద్దన్నాడు అంట కదా, ఎందుకు వచ్చావని అడుగుతున్నారు. హలో, డి ఒక మిస్ ఇండియా అని ఒక మిస్ వరల్డ్ ని మిస్ అవుతుంది తెలుసా? ఏంటి ప్రదీప్ ఆలోచిస్తున్నావు? మమ్మల్ని మిస్ అవుతావనా? మిస్ కాదు, నెక్స్ట్ ఏం మెస్ లో జాయిన్ అవుతారా అని. అసలు ఏంటి ప్రదీప్, ఇప్పుడే వస్తూ ఉంటే ఒకరికి మేము ఢీ మానేస్తున్నాం అనగానే అసలు మీ రేంజ్ ఏంటి, మీ లెవెల్ ఏంటి, మీ అందం ఏంటి, ఎన్నెన్నో ఇన్ని ఏంటీలు అన్నాడంటే గ్యారంటీగా 90 ఏజ్ ఉంటాడు. అక్క వీళ్ళు మమ్మల్ని ఇలానే అంటారు, పదక్క మనం మానేద్దాం అక్క, మానేద్దాం పద. చూడు ప్రదీప్, పాపం ఎంత ఫీల్ అవుతుందో. ఫీల్ అవుతుంది. నువ్వన్నా ఈ సీజన్ లో నుండి చాలా వెనకేసుకున్నావు, నేను ఈ సీజన్ వచ్చాను ఇంకేం అవ్వలేదు, అప్పుడు వెళ్ళిపోతున్నావు అంటుంది. పద పద. ఏంటి ఎవరు పిలవలేదు? లక్ష్మి, వచ్చేసాం. ఏంటి నువ్వు పిలిచావు కదా, ఇంకెళ్ళావు. నేను పిలిచింది జాగ్రత్తగా వెళ్ళమని చెప్పడానికి. ఆయన ఒకసారి పిలిస్తే మేము వెళ్ళాం అంతే. ఇదిగో వెళ్ళే వాళ్ళని పిలిచావు, మేము హర్ట్ అయ్యాం, ఇప్పుడు మేము వెళ్ళిపోతున్నాం. రానా పదరా. మనల్ని ఎవరు పిలవట్లేదేంటి? వాళ్ళు పిలిచిన వెనక్కి వచ్చారు, మళ్ళీ మీరు కూడా వెనక్కి వస్తారేమో అని పిలవట్లే. మా బాజికల్ తీసి గెలిచిన టీం లీడర్స్ ఓడిపోయిన టీం లీడర్స్ కి టాస్క్ ఇస్తారు. ఒక సాఫ్ట్వేర్ కంపెనీలోని వాళ్ళిద్దరూ ఆల్రెడీ జాబ్ చేస్తున్నారు. ఓకే, మేము అదే సాఫ్ట్వేర్ కంపెనీకి వచ్చి మేము అందులో జాయిన్ అవుతాం. హలో, గుడ్ మార్నింగ్. మార్నింగ్ సార్. ఇవిడేంటి క్లాస్ అనుకుంటుందా? బాస్ కదా సార్, రెస్పెక్ట్ ఇవ్వాలి కదా సార్. గుడ్ మార్నింగ్. సో ప్రాజెక్ట్ ఎంత వరకు నడుస్తుంది? అంటే ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ ఆర్డర్ చేసాము. ఇందులో మీరు టిఫిన్ ఆర్డర్ చేసుకోవడానికి కాదా, ప్రాజెక్ట్ వర్క్ చేయడానికి ఇచ్చాం. మరి లంచ్ అండ్ డిన్నర్ ఫోన్ లో చేసుకుంది, కానీ నేను ఇచ్చిన ప్రాజెక్ట్ ఏం చేశాను? ఆల్మోస్ట్ అయిపోయింది సార్. అంటే మధ్యలో ఏదో యాడ్ వచ్చింది, ఏదో బట్టల యాడ్. అమ్మా, నువ్వు ప్రాజెక్ట్ చేయకుండా యూట్యూబ్ లో డి వీడియోలు చూస్తున్నావు అమ్మా? సార్ మరి డి అంటే చాలా ఇష్టం సార్. దాంట్లో ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు సార్, రష్మి అండ్ పిల్లి అని. ఎంత వరస్ట్ పెర్ఫార్మెన్స్ అసలు వాళ్ళిద్దరిది, పరమ బోరింగ్ ఫేసులు. మన క్లయింట్ మనకు ఒక ప్రాజెక్ట్ ఇచ్చారు, ఏమైంది, అది ఎక్కడ దాకా వచ్చింది? ఆల్మోస్ట్ డన్ సార్, టచ్ అప్ ఉంది అంతే. ఫైనల్ టచ్ అప్. Yes. లైట్ గా బ్లష్ చేసి లిప్ బామ్ పెడితే అయిపోద్దా? సరే, ఇప్పుడు మన కంపెనీకి కొత్త వాళ్ళని రిక్రూట్ చేసుకుంటున్నాం. కొత్త వాళ్ళు అంటే బాగుంటారా సార్? అమ్మా, మనం పని చేయడానికి పిలుస్తున్నాం అమ్మా, పని చేసే వాళ్ళని పెట్టుకుంటాం. బాగుంటారంటే మేము కలిసి వర్క్ చేయాలి కదా సార్. కొంచెం ముందు మీరిద్దరు పని చేయడం, కనీసం ల్యాప్టాప్ స్విచ్ ఆన్లైన్ చేసి నాకు విత్ ఇన్ 10 minutes కంప్లీట్ రిపోర్ట్ కావాలి. షూర్ సార్. తమ్ముడు, ఈ దగ్గరలో ల్యాగ్ సాఫ్ట్వేర్ ఆఫీస్ అని ఒకటి ఉందన్న. ఏం సాఫ్ట్వేర్? ల్యాగ్ సాఫ్ట్వేర్ ఆఫీస్ అని. నాకు మొన్న కోడ్ ఇచ్చాడు, అదేం అర్థం కావట్లేదు. అరే నేను కోడ్ ఇచ్చాను, ఏం చేసావు? కోసి కూర వండేసా. ఆ కోడ్ కాదురా, కోడ్ ప్రోగ్రామ్ రేపు ప్లాన్ చేయమన్నావు కదా, ఈ రోజు చేయమంట. ఆ ప్రోగ్రామ్ కాదురా, సి ప్రోగ్రామ్. ఎప్పుడు సి చూడమంటామే కానీ ఎప్పుడైనా నన్ను ఒక్కసారి ఫస్ట్ ఇంటర్వ్యూకి వెళ్తాను, నీతో మాట్లాడతాను. ఎక్స్క్యూజ్ మీ సార్, జాబ్ కోసం వచ్చాను సార్, ఇక్కడ ఇంటర్వ్యూస్ ఉన్నాయంటే. కూర్చోండి, చైర్స్ తీసుకోండి, ఇలా కూర్చోండి.
ఓకే, ఇంటర్వ్యూకి బాగా ప్రిపేర్ అయినట్టున్నారు మీరు. ఎస్ సార్. మీరు ఇదివరకు ప్రీవియస్ చేసిన ప్రాజెక్ట్స్ ఏంటి? నేను నిన్న నైట్ ప్రాజెక్ట్ సబ్మిట్ చేశాను సార్. ఎప్పుడండి? నిన్న. ఏ కంపెనీ సార్? సుందరి నీవెక్కడ అని. ఆయన అన్ని ప్రాజెక్ట్స్ మీకు ఎలా తెలుసండి? ఆయన ఓన్లీ ప్రాజెక్ట్ పేర్లు నాకు చెప్తారండి, ప్రాజెక్ట్లన్నీ ఆయన చేసేస్తారు. ఎందుకు మీరు ఏదో ఆలోచిస్తారు? మిమ్మల్ని ఏమైనా అడ్మిషన్ అంటే రానివ్వనని ఆలోచిస్తున్నారా? లేదు, వాళ్ళని ఎందుకు రానిచ్చారని ఆలోచిస్తాను. సార్ మీరు అడ్మిషన్ ఇస్తే మేము కూడా మా వర్క్ లోకి వెళ్ళిపోయి చేసేసుకుంటాం సార్. మీరు ప్రీవియస్ చేసిన ప్రాజెక్ట్స్ టక చెప్పేసి వెళ్ళిపోయి జాబ్ లో జాయిన్ నేను అన్ని చేశాను. C++, ఆర్కిల్, జావా, మల్టీమీడియా కూడా వచ్చు సార్ నాకు. ఎడిటింగ్ కూడా చేసేస్తారు సార్ అన్న. షో అయిపోగానే డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి ఇది తీసేయండి, అది ఉంచండి అని అన్నయ్య చెప్తుంటాడు. మీరు ఈ కంపెనీ కాకపోతే మాకు శ్రీదేవి డ్రామా కంపెనీ ఉంది, మాకు కంపెనీ లేక కాదు. మీరు అక్కడి నుంచే వచ్చారా? అదే అండి మాది. సండే అక్కడికి వెళ్ళిపోండి సార్. వెడ్నెస్డే మాత్రం మా కంపెనీలోనే ఉండాలి. అలాగే సార్, అలాగే ప్లీజ్. అరే నాకు ఎందుకో ల్యాప్టాప్ ఆన్ చేయాలంటే భయం వేస్తుందిరా. ఎందుకన్నా నీ వచ్చాతే. నువ్వేంటి ల్యాప్టాప్ లో నీ మొహం చూసుకుంటున్నావు? మిర్రర్ మర్చిపోయాను. సారీ, ఏమనుకోకండి. ఈ గ్యాప్ లో వాళ్ళిద్దరు ఒకటి అనుకుని ఒకటి వేసారయ్యా, అది నాకు మైండ్ తిరగైతుంది. అది పర్సనల్ గా అది వాళ్ళిద్దరు డిస్కస్ చేసుకుని పాప ఎవరు పడుచుకోవాలి, నాకు భయం వేసి బాధేసి ఒకసారిగా ఏంటి అది మళ్ళీ ఇంకొకసారి. దిస్ ఇస్ ఓన్లీ వన్ టైం అబ్బా. అది ఏంటో కూడా చెప్పట్లేదు. పంచి ఏంటది? ఏదో అన్నారు అమ్మో. నువ్వు ల్యాప్టాప్ లేని మోహన్ చూసుకుంటున్నావు అంది, అదేనా? అంటే అర్థం తెచ్చుకోలేదండి ఆవిడ. తల్లి నా చిట్టి తల్లి మీరింకెందుకు ఉన్నారమ్మా. మాట్లాడితేనేమో వద్దంటారు, మాట్లాడకపోతేనేమో ఏంటి అంటారు. ఇది కూడా అనుకున్నారా? అరే వీళ్ళు కనీసం ల్యాప్టాప్ లో ఆన్ చేశారు, ఏదో చేస్తారు, అసలు స్విచ్ ఆన్ కూడా చేయలేదు వాళ్ళు. మేము ఆన్ చేసాం. పాస్వర్డ్ ఎలా వచ్చింది? డీకోడ్ చేసామండి. డీలోనే ఇంజనీర్లు డీకోడ్ చేశారంట మళ్ళీ. అరే sin theta into cos theta is equal to నీ తేట. ఇగో ఎలాగో బాస్ లేరు, వాళ్ళిద్దరి దగ్గరికి మాట్లాడదాం. మళ్ళీ రాదు, లంచ్ టైం అయింది, పద. చెప్పండి మీ పేర్లు. నాది గజాల ఫ్రమ్ వాషింగ్టన్ DC, CEO సోనిక్ మీ సొల్యూషన్స్. పేరు? నా పేరు జగాల. మీ పేరు ఏంటండి? నా పేరు ఆండ్రియా. ఏంటిది? ఎండ్రకాయ. ఆండ్రియా. ఇంగ్లీషారా మీరు? మొత్తం ఇంగ్లీషేనా? యా, కంప్లీట్లీ. ఓకే, మీకు ఏ డౌట్ ఉంది చెప్తే మేము క్లారిఫై చేస్తాం. మీకు చెప్పండి, కామెడీలో ఏమైనా డౌట్ ఉంటే మమ్మల్ని అడగండి. వీళ్ళు ఎందుకు పిలిచారు? నేను పిలవలేదు సార్, వాళ్ళే వచ్చే డౌట్ అడుగుతారని. వాళ్ళు అసలు ప్రాజెక్ట్ సార్ వర్క్ ఇవన్నీ కాదు సార్, మన మీరు client. బాస్ అన్నారు కదా, ఇంతకు ముందు మీరు ఏం ప్రాజెక్టులు చేశారు సార్ మీరు? సార్ ఆ, ఇప్పుడు దుర్గం చెరువు ఉంది కదండి, అవును ఉంది. కేబుల్ బ్రిడ్జ్ ఉంటుంది కదా, అవును. కింద వాటర్ ఉంటుంది కదా, అవును. ఇప్పుడు చేపలు ఎగురుతాయి కదా, ఆ, ఎన్ని ఎగురుతుంటాయి ఏంటి, అది ప్రాజెక్ట్ సార్ నాది. వీళ్ళిద్దరు ఏం ప్రాజెక్ట్ చేస్తున్నారు మరి? నాకేం తెలుసు సార్. మా ఇంటి పేరు బా, నా పేరు స్. ఏంటది? మా ఇంటి పేరు బా, నా పేరు స్. మేడం చైర్మన్ CEO, మేడం PA నేను అంతే. మేడం గారిని ఒకసారి రమ్మనండి. రారు, అక్కడ నుంచి వీడియో కాన్ఫరెన్స్ లో క్వశ్చన్స్ అడుగుతారు. అగో మేడం వచ్చారు. హాయ్ ప్రదీప్. హాయ్ మేడం. మేడం బాగున్నారా? ఎలా జరుగుతుంది? చాలా బాగుంది. కొత్తగా ఇద్దరు జాయిన్ అయ్యారు మేడం. గజాల ఫ్రమ్ వాషింగ్టన్ DC. హలో మేడం, హాయ్. ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫైన్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ప్రియా. ఆయన మంచి సింగర్ అని జాబ్ లోకి తీసుకున్నాం మేడం. అయితే ఒక పాట పాడమని చెప్పండి. అండ్ అలాగే మేడం, అసలు నేను ఈ జాబ్ ఇవ్వడానికి కారణం లేటెస్ట్ గా మనం ఇంకో పాట పాడారు, ఆ పాట వల్లే జాబ్ ఇచ్చాం మేడం. ఆ పాట కూడా ఒకసారి రెడీ సౌండ్.
दिल से इसको किया दिल से वाये 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 राये 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 ఏం సౌండ్లు అండి అది అవి యాక్చువల్ పాట ఏం తెలుసా? సాంగ్ అది మా సింగింగ్ కంపెనీలో మీరు ఇలా పాటలు పాడుతూ సాఫ్ట్వేర్ కంపెనీ అన్నారు. సరే సింగింగ్ కంపెనీ పేరే సాఫ్ట్వేర్ కంపెనీ. పద పద. కంగ్రాచులేషన్స్ కింగ్స్ టీమ్ సెకండ్ రౌండ్ విన్నర్స్. థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ మచ్. సో మచ్ బ్రో. లెట్స్ బిగిన్ రౌండ్ 3. హలో కాదు మాస్టర్, 2 వీక్స్ బ్యాక్ ఒక రీల్ చూసాం కదా మనం స్క్రీన్ లో. అందులో రష్మి దీపిక కారులో ఉన్నారు, ఒక చిన్న పాప ఉంది, మన వీళ్ళ అక్కాయి కూతురు. ఆ పాప వచ్చింది ప్రత్యక్ష సాక్షి. ఆవిడ చెప్తుంది ఈయన ఎక్కడున్నాడు. పాప రామ్మా. ఏం పేరు నీది? యోషిత. నువ్వు ఇక్కడికి రాకముందే నువ్వు కార్ లో వెళ్తున్న వీడియో ఇక్కడ ప్లే చేశారు తెలుసా? ఓ నో ఓ నో. ఆ రోజు కారులో ఇద్దరికి మేకప్ లేదు కదరా, గుర్తుపట్ల. కాదు ఈయన జోక్ వేస్తే నువ్వెందుకు నవ్వుతున్నావు? ఈయన కొడుతోంది ఇన్ని. ఇదేం న్యాయం సార్? ఏంట్రా అది మంచి జోకా? మీకు మేకప్ వేసే వేణు గారే నవ్వేసి వెళ్ళిపోయాడు బయటికి. చూసావా అత్త ఏ స్టైల్ అయితే అలా కాపీ. అలా కాదా? అత్త ముడేసిందని మామయ్య మామయ్య అత్తయ్య యాజ్ తీసుకొచ్చేసింది. వాళ్ళిద్దరు ముడేసుకున్నారు, మీ ఇద్దరు కూడా ముడేసుకుంటే వీళ్ళిద్దరితో బయటకు వెళ్ళారా మీరు? అవును. అమ్మా ఆ రోజు మీ ముగ్గురు ఎక్కడికి వెళ్ళారు? గేమ్ జోన్ కి వెళ్ళాము. ఎప్పుడు వీళ్ళతోనే వెళ్తూ ఉంటావా? అప్పుడప్పుడు మమ్మీ వాళ్ళతో, అప్పుడప్పుడు దీపిక అక్కతో, రష్మి అక్కతో. బాగా ప్రిపేర్ చేశాడు. ఇంకా ఇంకా నీ కమెంట్స్ చదివా? అత్తని మామయ్య ఏడి అని ఈమెను అడుగుతున్నారు పాప అందరూ. అప్పుడు మామయ్య కూడా ఉన్నాడమ్మా? కాదు ఇంట్లో ఉన్నాడు. కాదు ఇంట్లో ఉన్నాడు. నేను ఇంకా అడగలేదురా ఎంత ప్రిపేర్ చేశారు చూసావా? నేను మెయిన్ క్వశ్చన్ కి వెళ్ళకుండానే ఇంట్లో ఉన్నాడు అనేస్తుంది. అసలు ఎక్కడున్నాడు అని అడగలే. మామయ్య ఉన్నాడు అంటే లేడు అనాలి కదా. ఇంట్లో ఉన్నాడు, కథ వింటున్నాడు, బిజీగా అలాంటివి వస్తాయి చూడండి. మామయ్య ఏం చేస్తున్నాడమ్మా అప్పుడు? కథ వింటున్నాడు. అద్దుగో కథ స్టార్ట్ అయింది. ఊరుకోవయ్యా బాబు. ఇందాకే ప్రదీప్ రూమ్ లో కూర్చున్నప్పుడు అన్ని చెప్పింది యాజ్ టీజ్ గా. అన్ని ముందు అందుకే చెప్తున్నాడు అన్నమాట. అమ్మా నువ్వు చిన్నత్తయ్య రీల్స్ చూసావు ఎప్పుడైనా? చిన్నత్త ఎవరు లేరు. ఎవరైనా ఉన్నారా యోషి? మాట్లాడుతుంది ఆవిడే. సరే మా డీ షోకి చిన్న వచ్చావు మామయ్య డాన్స్ చూస్తావా? థ్యాంక్ యూ. మా డీ షోకి వచ్చినందుకు చాలా చాలా హ్యాపీ. అండ్ అప్పుడప్పుడు వస్తూ ఉండండి. నేను కెనడాకి వెళ్ళిపోతాను. వాళ్ళిద్దరిని కూడా తీసుకెళ్ళమ్మా కెనడా. కెనడా కెనడాలో అందరిని అడిగామని చెప్పు. ఓకే బాయ్ బాయ్. బాయ్. సే బాయ్.